ప్రియమైన దేవుని పిల్లరా, ఉన్నవాడు ఊపిరి పోశాడు. ఉన్నవాడు ఊపిరి పోశాడు. పోశాడా అంటే బాగున్నేమో అనిపిస్తుంది. ఉన్నవాడు ఊపిరి పోశాడు ఎందుకు అంటే బాగున్నేమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఉన్నవాడు ఊపిరి పోశాడు. ఉన్నవాడు ఊపిరి పోశాడు. నేను అడుగుతున్నాను మీకు, ఎందుకు? ఊపిరి ఎందుకు? ఊపిరి ఎందుకు పొయ్యాలనుకున్నాడు ఆయన? ఈ ఊపిరి అనే దానిని దేవుడు, ఈ ప్రాసెస్ ఎందుకు దేవుడు ఈ భూప్రపంచంలో మనిషికి తెలియాలి అని ఎందుకు అసలు దేవుడు అనుకున్నాడు? మీరు కూడా బాగా ఆలోచించండి. ఎప్పుడొచ్చినా ఏదో కూర్చొని వాళ్ళేదో చెప్తారు అనుకోకండి. ఏమి వినుచున్నారు? ఉన్నవాడు ఊపిరి పోసాడని మీకు పోస్టర్లో ఊరంతా అంటించాం. మీరేం చేయాలి? ఇందాకల మాట, ఎందుకు పోశాడు ఆలోచించండి. ఎందుకు పోశాడు? దేవుని గురించి బైబిల్లో ఒక మాట ఉంది. యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ. దేవుడు ఎవరండి? ఆత్మ. దేవుడు ఆత్మ. ఈ విషయం గురించి యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 6:63లో ఒక బ్రహ్మాండమైనటువంటి కంక్లూషన్కి వచ్చేసాడు ఆయన. ఆత్మయే జీవింపజేయుచున్నది. దేవుడు ఎవరమ్మా? ఆత్మ. ఆత్మ ఏం చేస్తుంది? జీవింపజేయుచున్నది. దేవుడు ఆత్మ. ఆ ఆత్మ మనకిచ్చాడు. ఈ ఆత్మ జీవింపజేస్తే, జాగ్రత్త వినండి, ఈ ఆత్మ జీవింపజేస్తే అదే జీవింపజేసుకునేటప్పుడు, అదే జీవమైనప్పుడు ఊపిరెందుకు? చెప్పాలి. ఊపిరి ఎందుకు? ఆత్మ శరీరములో ఉంటుంది, అది జీవింపజేస్తూ ఉంటుంది. ఆత్మ అందరిలోనే ఉంది, అందరి దేహాలను జీవింపజేస్తూ ఉంటుంది. దానికెందుకు ఊపిరి? దానికెందుకు ఊపిరి? ఆహారము అంటే ఈ శరీరానికి అవసరం. ఆహారం దేనికి? ఆత్మకా శరీరానికా? శరీరానికి. ఆత్మ ఉన్న శరీరానికి ఆహారం ఎవరికి? ఆత్మ ఉన్న శరీరానికి. ఈ ఆహారం మనం తింటుంటాం. ఎన్నో ఆహార పదార్థాలు ఉన్నాయి, అన్నీ మనం తిన్నాం. శరీరము జీవింపజేయడానికి. కానీ ఊపిరి జీవింపజేసే ఆత్మ శరీరములో ఉండి జీవింపజేస్తుండగా ఊపిరి ఎందుకు మానవునికి అవసరమవుతుంది?
మీ అందరికీ ఊపిరి అవసరం అయిపోయింది. మీ అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారా? నాసికా రంధ్రములో ఊపిరి అలా వెళ్ళిపోతూ ఉంది. పీల్చుకుంటున్నారు. మీ అందరికీ ఊపిరి. ఈ ఊపిరి ఎందుకు అని ఏ రోజైనా మీరు ఆలోచించారా? మీరు ఆత్మే జీవింపజేస్తే, ఆత్మయే జీవింపజేయుచున్నది అని మీరు చదువుకునేటప్పుడు ఊపిరి ఎందుకు ఇచ్చాడు? ఊపిరి ఎందుకు ఇచ్చాడు? ఊపిరి ఎందుకు ఇచ్చాడంటే ఊపిరి అమ్మివ్వలేదు. ఊపిరి నాన్నివ్వలేడు. ఊపిరి అందించలేరు. ఎవరు అందిస్తారు? ఊపిరి లేక కదండి కరోనాలో చచ్చారు. ఏం లేదు వాళ్ళకి, అందడం లేదు, ఆక్సిజన్ అందడం లేదు, ఊపిరి అందడం లేదు, లాక్కోలేకపోతున్నారు, ఇలా పీల్చుకోలేకపోతున్నారు. కరోనా వచ్చేసినటువంటి వారికి తగ్గిపోయిన తర్వాత కూడా చాలామంది ఊపిరి పీల్చుకోవడం కొంచెం కష్టం అయిపోతుందట, తెలుసా? వచ్చిన వారికి వస్తే మీకు తెలుస్తుంది. ఊపిరి పీల్చుకోవడం అంటే కష్టం అవుతుందట. వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, కొంచెం ఎందుకో చిన్న బ్రీతింగ్ ప్రాబ్లం అనిపిస్తుంటుంది అని. లంగ్స్ డ్యామేజ్ అయ్యి అలాగే ఉంటాయట, తెలుసండి. రికవరీ కూడా కష్టమేనట. ఈ ఊపిరి ఎందుకు నీకు ఇవ్వవలసి వచ్చింది? ఆత్మే జీవింపజేస్తుంది కదా. ఆత్మ జీవింపజేసినా నీకు ఊపిరి అనే దానిని దేవుడు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? అది నేను ఇవ్వకపోతే ఇక నీవు నేను లేనంటావు. ఊపిరి ఇవ్వకపోతే నేను లేనంటావు. ఊపిరి ఇవ్వకపోతే, ఊపిరే లేకపోతే, ఊపిరి పీల్చుకునే అవకాశమే నీకు ఒకవేళ లేకపోతే, నేను పుట్టగానే నాకు నా తల్లి పాలిచ్చే నన్ను పోషించింది, బ్రతికించిందని చెబుతావు. దేవుడితో ఇక పని లేదు. తల్లి ఉంటే సరిపోతుంది, తల్లి పాలుంటే సరిపోతుంది, ఆహారం ఉంటే సరిపోతుంది. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ యావత్తు ప్రపంచంలో పుట్టినప్పటి నుండి చచ్చినంత వరకు మానవునికి కనిపించని ఒక ఊపిరి మానవుని శరీరంలో ప్రవేశపెట్టి, కనిపించని ఒక ఊపిరి ఉంది. ఊపిరి నువ్వు పీల్చుకుంటున్నావు. ఈ ఊపిరిని కలిగించినటువంటి వాడు ఉన్నాడు. ఉన్నవాడు ఉన్నాడు అని నీకు చెప్పాలంటే నీకు ఆయన ఏం చేయాలంటే ఆత్మ ఇచ్చిన ఊపిరి ఇవ్వాలి. ఊపిరి ఇవ్వాలి, ఆయనే ఇవ్వాలి. అందుకే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 24-25 వచనములో ఏమనుందో ఒక్కసారి చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము అందరికీ 20-25
ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. ఆయన అందరికీ జీవమును ఊపిరి. అందరికీ. ఎవరికి? అందరికీ. ఎవరికి? జీవులకు. ఎవరికి? అందరికీ. అందరికీ. అందరికీ ఊపిరి. అందరికీ ఊపిరి. అన్నీ ఊపిరి పోసుకోవలసినవే, ఊపిరి తీసుకోవలసినవే. అందరికీ ఊపిరిని. అందరికీ. అందరికీ. ప్రియులారా, దేవుడు ఎందుకు ఆత్మ ఇచ్చిన, ఆత్మ జీవింపజేసిన ఊపిరి అనే దానిని దేవుడు ఎందుకు ప్రవేశపెట్టాడంటే, అది నేనే ఇవ్వగలను, అది వేరెవరు తయారు చేయలేరు. అవి నేనే ఇవ్వాలి. అందరికీ నేను ఊపిరి ఇవ్వాలి. నేనే ఊపిరి పోశాను అనే సంగతి తెలియాలి. నేనే ఊపిరిస్తున్నాను. నేనే. ప్రియులారా, ఎవరైనా చచ్చిపోతే మీరేమంటారు? ఊపిరి పోయింది. చచ్చిపోతే ఊపిరి పోయింది. బాగా చెప్పావు. ఊపిరి పోయింది అని చెప్పిన నీవు ఊపిరి ఎలా వచ్చింది? ఎప్పుడు వచ్చింది? ఎవరి వలన వచ్చింది? ఈ ఊపిరి ఎందుకు మానవునికి ఇవ్వబడింది? ఎవరండి? ఊపిరి ఎలా వస్తుంది నీకు? ఊపిరి ఊపిరి ఎందుకు నీకు ఉండాలి? పిల్లరా, ఈ ప్రపంచంలో ఎవ్వడికే తెలీదు. ఊపిరి అనేది దేవుడు ఇవ్వాలి. ఆయనే ఇస్తున్నాడట. అందరికీ ఊపిరి, జీవమును సమస్తమును దయచేయువాడు. ఏమనుకున్నారు? నీ తల్లి ఇచ్చింది అనుకున్నావా? నీ తండ్రి ఇచ్చాడు అనుకున్నావా? ప్రభుత్వం ఇచ్చింది అనుకుంటున్నావా? ప్రపంచంలో ఎవరిస్తున్నారు ఊపిరి? ఎందుకు నువ్వు ఊపిరి పీల్చుకోవాలి? నువ్వెందుకు ఊపిరి పీల్చుకోవాలి? ఊపిరి 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 ఎందుకంటే నువ్వు పీల్చుకుంటున్నావు? అది కనిపించకుండా ఎందుకు దానిని చేసి పడేశాడు? అది పీల్చుకుంటున్నప్పుడు నీకు తెలియాలి, ఒక కనిపించనిది నన్ను బ్రతికిస్తుంది. ఒక కనిపించనిది నన్ను బ్రతికిస్తుంది అంటే ఈ కనిపించనిది ఎవరు చేయగలరు? కనిపించనిది ఎవరు తయారు చేయగలరు? కనిపించనిది ఎలా వస్తుంది? కనిపించనిది నీకు ఊపిరి ఎలా పోస్తుంది? పిల్లరా, ఇది దేవుడు మానవులందరికీ తెలియాలి అనే ఈ ఊపిరి పోశాడు. ఆయన ఊపిరి పోస్తున్నాడట. అందుకే కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. మొదటి మాట ఏంటండి? యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము.
నోటి ఊపిరితో కలిగించాడట. వేటిని? ఆకాశములో ఉన్న సూర్య చంద్ర నక్షత్రాలు, కనిపించని డార్క్ మ్యాటర్, ఇవన్నీ కూడా దేవుడు కలిగించాడటండి. పిల్లరా, ఊపిరి కలిగించిందా? ఆయన ఊపిరి విడిచిపెడితే ఇవన్నీ జరుగుతున్నాయా? పిల్లరా, నిజంగా ఊపిరి వలన ఏం జరుగుతుందో ఈ యావత్తు ప్రపంచానికి తెలియలేదు, సరిగ్గా తెలియలేదు. ఊపిరి వలన ఏం జరుగుతుంది? మీరు ఊపిరి విడిచిపెడతారా? ఏదో సరే ఊపిరి ఎలా 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 వదులుతారు? విడిచిపెట్టారా? ఊపిరి వదిలేరు. మీరు ఊపిరి వదలగానే అగోండి పక్కన చూసారా ఎవరు? చెట్లు. అవి ఏం చేస్తాయి? మీరు ఊపిరి విడిచిపెడితే ఆ ఊపిరిని అవి పీల్చుకుంటాయి. ఈ ఊపిరిని ఏమన్నారు మీరు? విడిచిపెట్టేదాన్ని కార్బన్ డైఆక్సైడ్ అన్నారు. నేనంటాను పొగ వదిలేవు, అంతేనా? ఏం వదిలేసావు? గాలి, ఊపిరి. నువ్వు ఊపిరి విడిచిపెడితే ఈ ఊపిరి చెట్లు తీసుకుంటున్నాయి. ఆ తీసుకుంటున్నటువంటి అవన్నీ అవేం చేస్తాయి? నీ ఊపిరి తీసుకొని అవి ఆక్సిజన్ విడుదల చేస్తుంటాయి. చూడండి, మనం ఆల్రెడీ ఊపిరి తీసుకుంటున్నాం. మొక్కలు విడిచిపెట్టేటటువంటి ఆక్సిజన్ మనం తీసుకుంటున్నాం. కానీ మనం విడిచిపెట్టేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఊపిరి అది పీల్చుకుంటుంది. పిల్లరా, నీ ఊపిరి అది తీసుకుంటుంది, అది నీకు ఆక్సిజన్ని విడుదల చేస్తుంది. ఏంటి అసలు నీ ఊపిరి అది తీసుకోవడం ఏంటి? అది ఆక్సిజన్ని విడుదల చేయడం ఏంటి? ఈ ఊపిరే ఎందుకు ఈ ప్రపంచంలో మూలమైపోయింది? పిల్లరా, ఎందుకు మూలమైపోయింది తెలుసా? యావత్తు ప్రపంచము బ్రతకాలి అంటే ఊపిరే. ఊపిరి ఉండాలట. ఒక వాక్యం చదివారు, యోబు గ్రంథము 34:14. యోబు గ్రంథము 34:14 వచనం చూడండి. ఆయన తన మనస్సును తన మీదనే ఉంచుకొని ఎడల తన శ్వాస నిశ్వాసములను, చూడండి, శ్వాస నిశ్వాసములను, శ్వాస ఆత్మ అయిన దేవుడు ఆయన శ్వాస నిశ్వాసములు తన యొద్దకే తిరిగి తీసుకుని ఎడల నువ్వు శ్వాస మరి తీసుకోలేవు. నువ్వు వదులుతావు, నువ్వు తీసుకోలేవు. కానీ దేవుడట తన శ్వాస నిశ్వాసములు మళ్ళీ ఆయన తీసుకుంటేనట శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మళ్ళీ ధూళి అయిపోదురు. శరీరము మట్టయిపోతట, శరీరము ధూళైపోతట. మన్నైనది వెనుకట వల్లే మన్నైపోతట. చూడండి, ఊపిరి లేకపోతే ఇది మన్నైపోద్ది. ఊపిరి లేకపోతే మన్నైపోద్ది. అంటే నువ్వు ఊపిరితో ఉంటేనే ఈ శరీరము
మట్టి కాకుండా ఉంటుంది. ఎవ్వడికి తెలియదు ఇది. దేవుడు తన శ్వాస నిశ్వాసములను మళ్ళీ పీల్చేసుకుంటే నరులు ఏకముగా నశించెదరు. నరులు మరలా ధూళి అయిపోదురు. ఊపిరి లేకపోతే ధూళి అయిపోతావురా నువ్వు. ఊపిరి లేకపోతే ధూళి అయిపోతావు, మట్టి అయిపోతావు. మన్ను వెనుకటి వల్లే మన్ను అయిపోద్ది. మన్ను అయినది వెనుకటి వల్లే మన్ను అయిపోద్దట. ఊపిరి లేకపోతే మన్ను అయిపోతావు. చూడండి అసలు ఏంటి అసలు ఈ వెరైటీ. ఆలోచించారు ఎప్పుడైనా మీరు? ఊపిరి తీసుకోపోతే మన్ను అయిపోతావు. అందుకే మొట్టమొదటిసారిగా తొలి మానవుడైనటువంటి ఆదామును చేయాలనుకునేటప్పుడు దేవుడు ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనము మీకు తెలిసిందే కానీ ఎంత బాగుంటుంది చూడండి. ఆదికాండము 2:7 దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా. ఒక మట్టి శరీరాన్ని తయారు చేసి ఈ మట్టి ధూళి అయిపోకుండా ఉండాలంటే నాసికారంధ్రము ద్వారా జీవవాయువుని ఊదితే, ఎప్పుడైతే ఊపిరి ఊదాడో ఇది మాంసపు ముద్దగా మారిపోద్దట. ఏం వెరైటీ అండి ఆయన. ఊపిరి వదిలితే చాలు మాంసపు ముద్ద అయిపోద్ది. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి మట్టి 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 బొమ్మ. మీ ఊర్లో బోల్డ్ విగ్రహాలు చూశాను. ఉన్నాయా? నిలబెట్టున్నాయి. ముక్కు దగ్గరికి వెళ్ళి ఓదండి ఒకసారి. ఒక్కటి మాంసం అవుతుందేమో. ఒక్కరు బతకరు. ఒక్కరి ఆ సిమెంట్తో ఆ ఇసుకతో చేయబడినటువంటి ఆ విగ్రహము మాంసపు ముద్దగా మీ తరం కాదు చేయడం. సైంటిస్ట్ తరం కూడా కాదు. అవి అలా మట్టితోనే ఉండిపోతాయి. కానీ మట్టి శరీరంతో నేల మంటితో నరుని నిర్మించిన తరువాత ఆ మట్టి ఆకారము మాంసముగా మారాలి. మాంసముగా మారాలి అంటే జీవాత్మ అందులో ప్రవేశించాలట. ఏంటో ఆత్మ. అది రావడం ఏంటి? ఇది మాంసము ముద్దగా మారడం ఏంటి? యెహెజ్కేలు 37వ అధ్యాయము 7వ వచనం చూడండి. యెహెజ్కేలు 37:7 నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానికొకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకు వచ్చెను. వాటి మీద చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కులలో నుండి వచ్చి మృతులైన హతులైన మీరు బ్రతుకున్నట్లు వాటి మీద ఊపిరి విడువుము. చూడండి, ఎప్పుడో చచ్చిపోయిన కళేబరాలు, ఎప్పుడో శవాలు
సమాధుల్లో ఉన్నటువంటి శవాలు జీవాత్మ రావాలట. ఊపిరి విడివగానే వాళ్ళందరూ ఏం చేశారట? 12వ వచనము, కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి మిమ్మల్ని తోడుకొని వచ్చేదను. బా, సమాధుల్లోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు జీవము కలిగి ఉండాలంటే ఊపిరి వదులు. ఊపిరి. పిల్లరా, ఏమనుకున్నారు? ఈ ఊపిరి నువ్వు నేను కనిపెట్టినది కాదు. ఈ ఊపిరి నువ్వు నేను కలిగించేది కాదు. ఈ ఊపిరి ఈ ప్రపంచంలో ఎవ్వడి దగ్గర లేదు. అది ఒక్క దేవుని దగ్గరే ఉంది. అది దేవుని దగ్గరే ఉంది. ఆయన శ్వాస నిశ్వాసములను ఎప్పుడైతే నీలోనికి పంపుతాడో అప్పుడు నువ్వు మాంసపు ముద్దగా మారిపోతావు. ఆ శ్వాస నిశ్వాసములు కానీ ఆయన తీసుకున్నాడు అనుకో, నరులు ఏకముగా ధూళి అయిపోదురు. ఏంటండి మానవ దేహము? ఏంటి ఆశ్చర్యము? ఏంటి అద్భుతము? ఏంటి మానవుడు ప్రాణము పోసుకోవటం? మానవుడి శరీరము మాంసపు ముద్దగా మారడం ఏంటి? విత్తనములిచ్చి చెట్లు భూమి మొలిపించుగాక అని పలికాడు. మీకు తెలుసు. జంతువులు భూమి పుట్టించుగాక. మాట మాట భూమి పుట్టించుగాక. మాట. మట్టి ఆకారముతో ఉన్న ఈ భూమి, మట్టితో ఉన్నటువంటి ఈ భూమి, ఆ మట్టి మాంసపు ముద్దగా ఒక మేకగా, గొర్రెగా, ఎన్నో జంతువులుగా, పశువులు, పురుగులు, అడవి జంతువులు, భూమి మట్టి పుట్టించడం ఏంటి? మట్టి మాంసము ముద్దగా రావడం ఏంటి? ఊపిరి. అదే చదువుకున్నారు ముందు 33 కీర్తన 33:6. ఆయన ఊపిరి విడువగా వాటి సర్వ సమూహము కలిగెను. ఊపిరి విడువగా. ప్రియులారా, ఆయన ఊపిరి వదిలితేనే మాంసపు ముద్దగా మారుతుంది. ఆ ఊపిరి ఎప్పుడైతే పోతుందో ఈ మాంసము మట్టయిపోతుంది. చూడండి, అంటే నీ మాంసము మాంసముగా ఉండాలి అంటే నీ శరీరములోనికి ఏం కావాలో తెలుసా? అందరికీ సమస్తమునకును ఊపిరిని, జీవమును దయచేవాడు. బైబిల్ చెప్తుంది. బైబిల్ అని ఏం చేస్తున్నాడు? ఊపిరి. నీకు ఊపిరి, నీకు ఊపిరి, నీకు ఊపిరి, నీకు ఊపిరి. తల్లి తండ్రులతో సంబంధం లేదు. ఈ ప్రపంచంలో ఉన్న మానవులతో సంబంధం లేదు. ఇదంతా నడిపిస్తున్నది దేవుడు. ఇదంతా చేస్తున్నది ఉన్నవాడు. ఉన్నవాడు ఉన్నవాడు ఊపిరి పోశాడు. ఊపిరి ఊపిరి వస్తుంది, మాంసముగా మారుతుంది. ఊపిరి వెళ్ళింది, జంతువు, మట్టిలో నుండి వచ్చినటువంటి ఆ జంతువు మాంసముగా మారిపోతుంది. సమస్తమునకును, అదేనా, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. పిల్లరా, ఏం ఊపిరండి!
ఊపిరితో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పదార్థాన్ని మాంసముగా మార్చడము. దేవుడంటే అసలు మీకు తెలుసండి, దేవుడంటే ఏమనుకున్నారు? వండర్, విచిత్రం, అద్భుతం, ఆశ్చర్యం. ఇవన్నీ దేవుడు కొరకు వాడినటువంటి పదాలు ఆయనకే వాడారు. ఇవన్నీ పదాలు వాడతారు కదండి. అద్భుతం, అద్భుతం. ఏంటి అద్భుతం? ఒక మట్టి మాంసముగా మారిపోవడం ఏంటి? అది మారాలంటే ఊపిరి వెళ్ళడం ఏంటి? పిల్లరా, ఇంతమందిలో ఊపిరి పోసి ఇంతమందిని ఊపిరి కలిగి ఉంచాలంటే ఆయనే ఊపిరి పోయాలట. ఆయనే ఊపిరి పోయాలి. పోసినది ఆయనైతే పోయింది అని చెప్పావు. ఏం చెప్పావు? పోయిందండి. ఏం పోయింది? ఊపిరిపోయింది. ఊపిరిపోయిందా? ఊపిరిపోయిందా? నా ఆయనే తీసేసుకున్నాడు. ఆయన తీసుకున్నాడు. 12 ప్రసంగి 12:7 ప్రసంగి 12:7 మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. మన్నైనది మళ్ళీ వెనుకట వలన. ఎందుకంటే ఈ ఊపిరిలా లాగ్గానే ఈడు మట్టి అయిపోతాడు. అంతే అయిపోతాడు ఈడు. మన్నైనది వెనుకట వలనే ఆదాము వెనుకటి. ఆదాము మట్టి నుండి వచ్చాడు. వెనుకటి వలనే మన్నైపోతుంది. మన్నైపోతుంది. మన్నైనది వెనుకటి వలనే మన్నైపోతుంది. మంటి నుండి వచ్చినది మట్టి అయిపోతుంది. కానీ లోనున్న ఊపిరి పోయింది అన్నావు చూసావు. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు నీ ఊపిరి సరాసరి చచ్చిపోయాడు. దేవుని యొద్దకు పోయాడు. చచ్చిపోయింది. ఊపిరి పోయింది. దేవుని యొద్దకు మరలిపోవును. ఊపిరి విడువగా ఏ నాసికారంధ్రము ద్వారా ఈ ఊపిరి జీవమును ప్రవేశించిందో అదే నాసికారంధ్రము ద్వారా పోతుందో గనుకనే ముక్కు దగ్గరలా పెట్టి చెబుతున్నావు. పోయాడండి. చెవులను పోద్ది ఆత్మ. ఎలా పోద్ది? వెనుకటి వలనే. వెనుకటి వలనే. వెనక ఎలా వచ్చింది? ఊపిరి ఎలా వచ్చింది? ఎవరు ఊదితే వచ్చింది? ఎలా ప్రవేశపెట్టాడు దేవుడు? నాసికారంధ్రము ద్వారా ప్రవేశపెట్టిన దేవుడు వెనకటి వలనే. ఆ మన్నైనది మట్టికి వెళ్ళిపోతుంది. ఆత్మ ఆ నాసికారంధ్రము ద్వారా వెళ్ళిపోతుంది. ఊపిరి ఇలారా. ఊపిరిపోయిందని ప్రపంచంలో ప్రతి ఒక్కడు చెప్పాడు. ఊపిరి పోసాడు అని చెప్పాడా? ఊపిరి పోసాడు. పోసింది కాదు, పోసాడు. పోసిందా? మీ అమ్మ పోసిందా? మీ అమ్మ పోసిందా? ఈరోజు తల్లి అంటే ప్రేమ, తండ్రి అంటే ప్రేమ. తల్లే ప్రపంచంలో అందరూ గుర్తు పెట్టుకుంటున్నారు. కానీ
తల్లి పోసిందా ఊపిరి? దేవుడు పోశాడండి. దేవుడు పోశాడు. పోసింది దేవుడు అని చెప్పలేదు, పోయింది ఊపిరి అని చెప్పావు. అంతేనా? ఏమంటా? ఏమని చెప్పారు? ఊపిరి పోయిందని అన్నావు. ఎవరు పోశారు? పోసినవాడు ఎవరు? ఉన్నవాడు ఊపిరి పోశాడు. ఆయన కానీ లేకపోతే అసలు నీకు ఊపిరే లేదు. ఆయన లేకపోతే సృష్టి లేదు. ఆయన లేకపోతే జీవితమే లేదు. ఆయన లేకపోతే ఏమీ లేదు. ఆయన ఉన్నవాడు గనుక, ఉన్నవాడైనటువంటి దేవుడు నేను ఉన్నాను అని, నేను దేవుడు ఏమంటున్నాడు? నేను ఉన్నాను, నేను ఊపిరి పోసాను, శ్వాస నిశ్వాసములను నేను మళ్ళీ తీసుకుంటే నరులు ధూళైపోతారట. అబ్బా, ఏంటండి నిజంగా దేవుడు? ఏంటండి అసలు దేవుడు? ఇలారా, దేవుడు అంటే ఈ ప్రపంచానికి సరిగ్గా అర్థం లేదు. దేవుడు ఎవరు? దేవుడు ఎలాంటి వాడు? దేవుడు ఎంత శక్తివంతుడు? దేవుడు ఎంత గొప్పవాడు? ఎంత గొప్పవాడండి ఆయన. ఆయన గురించి ఎవరికి తెలుసండి? ఆయన ఎంత వెరైటీ తెలుసండి. కొన్ని మాటలు మనం చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనము. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనము మీద ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొన్న చొక్కాయి అంచులు. దేవుడు ఎవరని చదివారు ముందు? యోహాను సువార్త 4:24లో ఆత్మ. మరి ఇంకా షర్ట్ గట్ట వేసుకోవడం, చొక్కాలు గట్ట ఏమి ఉండవు అతనికి. దేవుడికి ఏముందటమ్మా? చొక్కా. తెలుసా? మీరు ఎప్పుడు చదివారా? చదివారు. చొక్కా వేసుకొని ఎక్కడ కూర్చున్నాడు? ఆకాశము నా సింహాసనము. ఆకాశము చూడండి, ఆకాశము మీద కూర్చున్న దేవుడట. ఆకాశము మీద కూర్చున్న దేవుడు, ఆయన యొక్క చొక్కాయి అంచులు కింద వరకు వచ్చే ఉన్నాయట. ఎప్పుడైనా మీకు చొక్కా కనిపించిందా? దేవుడు కనిపించలేదు. చొక్కా కనిపించినా మీకు ఇలా చూసినప్పుడు చొక్కా కనిపిస్తే ఎవరో ఉన్నారండి బాబు చొక్కా వేసుకో. అంతే కదండి. నేను దేవుడిని అదే అడుగుతున్నాను, ప్రభు ఏంటి షర్ట్ కనిపించకుండా ఎలా చేశారు అని అడిగాను. అంతే కదండి. చొక్కా వేసుకున్న చొక్కా కనిపించటం లేదు అంటే నీకు బట్టలు ఉంటాయా అంటే బట్టలు ఉండవేటి ఏండి? బట్టలు ఉండవా? ఆయనకి బట్టలు ఉండవు, ఆయనకి ఏమేమి ఉండవు. తెలీదండి మీకు, తెలీదు ఆయన సంగతి తెలీదు మీకు. నేనే ఎంత బిల్డప్ ఇచ్చానంటే ఆయనకి ఎంత ఉంటుంది ఏండి? మనకే ఎంత బిల్డప్ ఇస్తే కోటు, బూటు, సూటు, టై, షర్టు, బాబా ఏటి బిల్డప్ ఏటి? దేవుడికి ఎలాగుంటుందండి? ఏమండి, దేవుణ్ణి మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు కనుక దేవుడు అంటే ఎవడో పిచ్చెక్కిపోలేదు. దేవుడు అంటే అర్థమైతేనండి, ఈ బైబుల్ బాగా చదివితే
దేవుడంటే ఏటో భలేగా అర్థమైపోద్ది. చచ్చిపోవాలనిపిస్తుంది. వెళ్ళిపోతే బాగుంటుందా? చచ్చిపోతే బాగుంటుందా? చచ్చిపోతే ఆయన చూడొచ్చా? చనిపోతే ఆయన దగ్గర ఉండొచ్చా? చనిపోతే ఎంతోమందిని కలవచ్చా? చావు అంటే భయం, 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 భయం. చావు వద్దు, చావు వద్దు, చావు వద్దు, చావు వద్దు. ఊరికైతే పర్లేదు, వెళ్ళిపోతావట. ఆ ఊరికైతే చూసారా? మీకు అర్థం లేదు. ఆయన చొక్కాయి అంచులు, ఈ చొక్కా కనిపించకుండా చేసేసాడు ఆయన. గాలి కనిపిస్తుందా? ఉందా? ఉంది. ఆయన చొక్కా ఉందా? అదే మరి, ఆ క్వాలిటీలో ఉంటాడు ఆయన. గాలి క్వాలిటీ ఆయన షర్టు. మీదేం క్వాలిటీ? బొంబేడాయింగ్, రేమాండ్స్, బాబా ఇంకోటి ఏదో ఉంటుంది షర్ట్. అరవింద కాటన్. ఆయనదేంటి? ఎయిర్, గాలి. సో నీకు కనిపించకుండా ఈ గాలి ఎలాగైతే భూమి అంతా నిండుకుందో, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమున నిండుకొనును అంటే, ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడికి చొక్కాయి ఉందా? అసలు చొక్కా వేసుకోవడం ఏంటి? ఆయన ఆత్మగా ఆయన ధరించుకోవడం ఏంటి? ఆత్మగా ఆయన వేసుకోవడం ఏంటి? ఆయన ఎవరు? పిల్లరా, దేవుడు అంటేనండి ప్రపంచానికి ఇంకా సరిగ్గా అర్థం లేదు. అందుకని ఒక్క మాటలో కొట్టిపడేశాడు. యోబు గ్రంథం 26వ అధ్యాయము 14వ వచనము, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది. చూసారండి? యోబు గ్రంథము 26:14, ఆయన గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుస 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 గుస. బాబా బాబా, దేవుడి గురించి అంతా తెలుసు నీకు? వినిపించిందే గుసగుస అయితే నీకెంత తెలుసు? వినిపించిందే గుసగుస. నువ్వేమో నాకు దేవుడి గురించి అంతా తెలుసు. ఏం తెలుసు? నాకే పిచ్చెక్కిపోతుంది ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటే. ఏం తెలుసు? గుసగుస, గుసగుస అంతే. చిన్నది 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 అర్థం అవుతుంది మనకి. ఇంకో మేము కారు మీద వచ్చాం ఈరోజు వైజాగ్ నుండి. ఎంత తెలుసా? 140, 150, 160 ఇంకా కొడుతున్నాం. ఎందుకులే, మనం వాక్యోపదేశకులం కదా, అంత ఫాస్ట్ కొట్టకూడదులే. వెళ్తుంది కారు. నేను పడుకుని పోతే మా వాడు 180 కొడుతున్నాడట. మా వాడే చెప్తున్నాడు, అతను 180 వెళ్తున్నాడు మీ కారులో అని. నేనెంత తక్కువ తిన్నాను అనుకో 160 వెళ్ళాను. ఎక్సలేటర్ ఎక్కడ ఉంది? కాలు కింద నొక్కుతుంటే బబ్బబ్బబ్బబ్బా వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది. ఏటు ప్రభు కాలు కింద ఈ ఎక్సలేటరు? స్పీడ్కి రా, స్పీడ్ ఇలా నొక్కితే వెళ్తుంది. మరి మీరు కూడా ఏం చేశారు? భూమి నా పాదపీఠము, భూమి మీద ఎందుకు కాలు పెట్టుకున్నానంటేనరా, ఎక్సలేటర్ ఇది. ఇలా తొక్కితే భూమి ఏమవుతుంది? గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంటది. నువ్వు కొట్టేది 160, నేను కొట్టేది 1,11,600 ఫాస్ట్. అసలు నా స్పీడ్ ఏంటి, నీ స్పీడ్ ఏంటి? ఈ స్పీడ్ గుసగుసరా, ఇది తక్కువ. గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో ఆయన వెలన నడిపింపబడినవై. ఎవరు నడుపుతుండ్రట?
ఆయన నడుపుతున్నాడట. దేవుడు అంటున్నాడు, కృత్తిక నక్షత్రములను నువ్వు బంధింపగలవా? ఆ స్పీడు ఆపగలవా? ఆ స్పీడు బంధించగలవా? నేను బండి కారు నడుపుతుంటే అదే అనుకున్నాను. మేమే ఇలా నడిపితే మీరు ఎలా నడుపుతారు? మేమెంత ఫాస్ట్గా వెళ్తే మీరు ఎలా నడుపుతారు? పిల్లరా, ఈ లోకములో ఉన్నటువంటి ఇవే ఇంత వేగంతో తిరిగితే ఇది గుసగుస శబ్దమైతే పరలోకం ఎలా ఉంటుందో ఇక మీరు ఆలోచించుకోవాలి. రాత్రి ఏంటక్కడ? నువ్వు వెళతావు కదా, ఆ లోకంలో ఉంటావు కదా. ఆ లోకంలో నీకేంటి అక్కడ ఏముంటుంది? నీకు అక్కడ ఏముంటుంది? నీకు ఒకటి అర్థమైపోతుంది. ఒక వాక్యం ఉంటుంది బైబిల్లోని. ఏముండదు అక్కడ? ఆకలైనను వారికి మీదట 7వ అధ్యాయము 16, వారికి మీదట ఆకలి దాహమైనను ఉండదు. ఏముండదటమ్మా అక్కడ? ఆకలి ఉండదా? ఆహారం ఉండదా? ఈ రాత్రి మీరు బాగా ఆలోచించుకొని రేపు ఉదయం చెప్పండి. నాకు వెంటనే చెప్పకండి. ఆకలి ఉండదా? ఆహారం ఉండదా? ఆయన ఇంపైన సువాసన ఆగ్రానించి కోళ్ళు, వేల పొట్టేళ్ళు, గొర్రెలు ఆయన మాత్రం అట తీసుకోవచ్చట. నీకు స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆకలి ఉండదు, దాహం ఉండదు. అప్పుడు ఏమనుకుంటావు? నువ్వేమనుకుంటావు అంటే తిండి ఉండదు అనుకుంటున్నావు. సో నువ్వు చదివింది ఎలాగుంది? నీ చదువు, మా చదువు. ఆహారం ఉండదన్నాడా? ఆకలి ఉండదన్నాడా? ఆకలి. ఆకలి ఆకలి ఆకలి. ఎటు పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా బాబు ఆకలి ఆకలి ఆకలి. నాకు అలాగే ఉంది. ఎప్పుడు దిగుతామా, ఎప్పుడు సంతోషం ఇంటికి వెళ్తామా, లేకపోతే అక్కడ భోజనం పెడతారా అనుకుంటున్నాను నేను. మీకు ఎలాగుంది? ఉంది, చెప్పుకోలేకపోతున్నారు. కానీ ఏముంది? ఇప్పుడు గుర్తు చేసినప్పుడు వచ్చింది మీకు కదా. బాగా ఆకలేస్తుంది. ఆకలి ఆకలి వేస్తేనే తింటాం. పరలోకంలో ఆకలేసినంత వరకు పిల్లని ఉంచుతాడా? ఆలోచించండి పిల్లరా, ఎంత బ్రహ్మాండమైనటువంటి లోకం అండి అది. అసలు ఏంటి ఆ లోకము? ఏంటి ఆయన శక్తి? దేవుడు అంటే ప్రపంచంలో సరిగ్గా అర్థం లేదు. నేను నా గురించి మీకు తెలిసినది గుసగుస గుసగుస గుసగుస. 13వ వచనం ఇదే ఉంది. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఇవి ఏవి? ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, నీరు, గాలి. అంతేనా? ఇవి ఆయన కార్యములలో స్వల్పములు స్వల్పములు. ఒరే, ఈ ఆకాశం నేను చేశాను కదా, నీకు పెద్దది అనిపిస్తుందేమో, కానీ నా దృష్టికి అది స్వల్పము స్వల్పము. అంత మహా ఆకాశము నా దృష్టిలో స్వల్పము. ఈ మహాసముద్రాలు నా దృష్టిలో స్వల్పము. ఈ మట్టి ముద్ద, ఈ భూమి, ఎకరాలు 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 ఎకరాలతో కూడినటువంటి ఈ భూమి, ఇది స్వల్పము. మీరు తినే ఆహారము స్వల్పము. మరి నేను
దేవదూతలకు పెట్టే మన్నా. ఎంతమంది అక్కడ దేవదూతలు? కోట్ల కొలదిగా. ఎంతమందికి వండారండి భోజనం ఇక్కడ? ఎంతమందికి వండారట? 400 మందికి వండారట. చూడండి, అదే 1000 మంది అయితే, అదే 1,00,000 మంది అయితే ఇప్పుడు ఉండదావా? అదే 1,000,000 మందికి అయితే చూడండి, అయ్యగారు చేతులు ఎత్తిస్తారు. నేను హ్యాండ్స్ అప్పే తప్ప ఇంకేమీ లేదు. ఎందుకంటే మేము వండలేము. కోట్ల మందికి భూమి మీద మానవులే వండలేరట. కోట్ల మంది, కోట్ల మంది దేవదూతలు పేకల మొయ్య తింటుంటే నీకు అక్కడ ఏముండదు? ఆకలి ఉండదు, దాహం ఉండదు అనగానే ఇంకంతే, ఇంక అక్కడ ఏముండదు. ఎందుకు ఉండదు? వేలి కొనను నీళ్ళలో ముంచి ఏమంటున్నాడు? పంపించండి, కొంచెం పంపించండి. ఏమండి, ఇక్కడవి అన్నీ చాలా స్వల్పములు. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. నేను చేసినట్లో స్వల్పములు. నేను తొక్కిన భూమి నడిపిస్తున్నటువంటి ఈ వేగము తక్కువ, స్వల్పము. ఇంత వేగముతో ఇంత పెద్ద పెద్ద ముద్దలు. ఏవి? భూమి ఒక ముద్ద, చంద్రుడు ఒక ముద్ద, సూర్యుడు ఒక ముద్ద, అంగారకుడు ఒక ముద్ద, గ్రహాలు అవేంటి అవి? మరి ఏవో గ్రహాలు ఉన్నాయి కదా, అవేటి? ఎలాంటివే? ముద్దలో. నువ్వు ఎంత ముద్ద కలుపుతావు? ఇప్పుడు నీ ముద్ద ఎంత? ఈ భూమి ఎంత? సూర్యుడెంత? చంద్రుడెంత? గ్రహాలెంత? ఇవన్నీ వేగముతో నడిపించడం అంటే ఏంటి అసలు దేవుడు అంటే? ఆయన అంటున్నాడు, రే ఇవి స్వల్పములు, ఇవి మిక్కిలి మెల్లనైనా గుసగుస శబ్దము పాటిదే కదా. ఇదేముంది? ఏముంది సృష్టి? ఏముంది లోకంలో నేను కలిగించినవి? ఇవేం చూశారు? ఊపిరితోనే ఆట ఆడుతున్నాను. ఊపిరి వదిలితే మట్టి ముద్ద మాంసపు ముద్దగా మారిపోతుంది. ఊపిరి వదులుతుంటే మేక అయిపోతుంది, ఊపిరి వదులుతుంటే ఆవు అయిపోతుంది, ఊపిరి వదులుతుంటే సింహం అయిపోతుంది, ఊపిరి వదులుతుంటే పాము అయిపోతుంది. దేవుడు సృష్టి కార్యక్రమం వీడియో తీసి మీకు ఇచ్చేస్తే బాగున్ను. ప్రార్థన చేసుకొని అలాగా ఊపిరి వదిలేసును. అసలు దేవుడు అంటే ఏమనుకున్నారండి? దేవుడు ఎంత శక్తివంతుడండి! దేవుడు టాలెంటెడ్ అండి. ఏమండి, ఇన్ని రకాలైన టాలెంట్ కలిగినటువంటి దేవుణ్ణి ప్రపంచము ఆయన గురించి చెప్పలేకపోయింది. ఊపిరిపోయిందండి, చచ్చిపోయాడండి. ఊపిరిపోయిందని చెప్పావు కానీ ఊపిరిచ్చిన వాడు ఎంత టాలెంట్ ఉన్నవాడు అని ఆలోచించావా? ఊపిరి ఇచ్చిన వాడు ఉన్నవాడా? ఈ ఉన్నవాడు ఈ సృష్టిలో ఉన్న వాటిని నాకు కనిపించినట్టుగా చేసి, నాకు ఈ ఆహారాన్ని ఇచ్చి, నాకు ఈ దాహానికి నీరిచ్చి, నాకు ఇన్నిటిని కలిగించినటువంటి ఆయన అసలు ఆయన ఏంటి? ఆయన సృష్టి గురించి అంటే ఇవి స్వల్పములు. పిల్లరా, దేవుని గురించి తెలుసుకోవాలంటే స్వయంగా ఆయనను చూడాలండి. ఆయన ఉన్న లోకానికి వెళ్ళాలండి. ఆయన గురించి లోకంలో గొప్పగా చెప్పాలండి. దేవుడి గురించి చెబుతుంటే మనిషి మెదడు వేడెక్కిపోతుండాలా, హృదయము మండిపోతుండాలా, ఆలోచిస్తుంటే అబ్బా ఆయనంత మహాశక్తివంతుడా అని అనిపించాలి కదా.
గొప్పవాడండి. పిల్లరా, భూమి పాదపీఠముగా వేసుకొని ఆకాశము సింహాసనం అట, భూమి మీద ప్రభుత్వము, భూమి మీద ప్రభుత్వము, భూమి మీద ప్రభుత్వము. ప్రభుత్వము ప్రభుత్వం అంటే టోటల్గా భూమి 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 మీద గల ప్రభుత్వము. యోబు 38:33 ఆకాశ మండలపు కట్టడలను నీవెరుగో, కట్టడలు కట్టడలు ఎరుగుదువా, దానికి భూమి మీద గల ప్రభుత్వమును. అక్కడ బ్రేక్ కొట్టాలంటే, అక్కడ కట్టడలు స్టాప్ అవ్వాలంటే భూమి మీదే ఉందట. చూడండి, మొత్తం యాక్సిలేటర్ అంతా ఇదే, భూమే భూమే. ఇలారా, ఈ భూమి మట్టి ముద్దను చేసి, మట్టి ముద్దలో నుండి నీకు మాంసపు ముద్దగా, జీవికి మాంసపు ముద్దగా, ఒక పక్షికి మాంసము ముద్దగా, వీటన్ని కలిసి మాంసముతో ఉండాలి అంటే వాటన్నిటికీ ఊపిరిపోయాలి. ఎవరు? దేవుడు. సమస్తమునకును జీవమును ఊపిరిని దయచేయువాడు. పిల్లరా, ఆ ఊపిరి పోయిందంటున్నా చూసావు, వెనుకటి వలనే తాను దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును. వెళ్ళిపోతుంది. ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఇక వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళిపోవాలి? ఊపిరి పోసినందుకు, ఊపిరి పోసిన వాడి గురించి నువ్వు చెప్పాలి. పురుడు పోస్తే ఏమంటారు? పురుడు పోసిందండి అంటారు. అంతేనా? పురుడు పోస్తే ఏమంటారు? పురుడు పోసిందండి. బా, ఎవరు పురుడు పోసారు? పలానా డాక్టర్ అమ్మ గారు, పలానా హాస్పిటల్, పలానా ఊర్లో, పలానా ఆయన, పలానా ఆవిడ. బాబా 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 మంత్రసాని పాప పేరే. ఊపిరి పోస్తే పురుడు పోసిందండి, ఈమెనండి నాకు పురుడు పోసిందండి అని చెబుతున్నావే. ఊపిరి పోసిన దేవుని గురించి నువ్వు ఏం తెలుసుకున్నావు? ఊపిరి పోసిన ఆయన, నీకు పోసిన ఊపిరి ఆయన అంటున్నాడు స్వల్పమురా, స్వల్పము. నీకు పోసిన ఊపిరి స్వల్పము. నీకు చాలా చిన్నదిచ్చాను. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి, ఊపిరి, ఆవిరి ఇంతలో కనబడింది, అంతలో మాయమైపోయింది. అదేమనుకున్నారు? ఇంతలో కనబడి అంతలో మాయమైపోవడం అంటే క్షణాల్లో పోతుంది. క్షణాల్లో అలా, అంత ఫాస్ట్ అనమాట, అంత ఫాస్ట్. ఇంతలో కనబడి అంతలో మాయమైపోవడం అంటే నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఆయన అనుకుంటున్నాడు స్వల్పము. ఎంతలో కనబడే అంతలో. నువ్వు 60 సంవత్సరాలు బతికేసి చచ్చిపోతే ఎంతలో కనబడే అంత అంటే నువ్వేమనుకోవాలి? ఏంటి 70 సంవత్సరాలు ఎంతలో కనబడే అంత? 100 సంవత్సరాలు బతికితే ఏమనుకోవాలి మనం? ఎంతలో కనబడి అంత, ఎంతలో అంతలో. ఆ మాటలు మీరు ఎప్పుడైనా చదువుకున్న బైబిల్లో? 100 సంవత్సరాలు బతికినోడికి ఎంతలో కనబడి అంతలో మాయమైపోయారంటే ఏమంటుంది అలా ఆవిడ? వరమైపోయి 100 సంవత్సరాలు బతికాడు మా ఆవిడ. నీకు 100 సంవత్సరాలు, ఆయనకి ఎంత? స్వల్పములు, మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము. పిల్లరా, ఆయన గురించి యావత్తు ప్రపంచము సరిగ్గా తెలుసుకోలేకపోవటం వల్ల ఈ లోకములో ఉన్న వాటి మీద పిచ్చెక్కిపోయాడు మనిషి. పిచ్చి.
డబ్బు, బంగారము, ఉద్యోగము, పదవి, చదువు, బట్టలు, ఆహారము, ఇదే కదండి? ఇదేనా? ఎప్పుడు తిన్న తిండే, ఎప్పుడు ఆ తాగేటటువంటి అవే, ఎప్పుడు ఆ గుడ్డ ముక్కలే కదండి. కానీ అసలు ఆయన మనకు ఎందుకు ఈ జీవితం ఇచ్చాడు? ఆయన ఎందుకు ఈ ఊపిరి ఇచ్చాడు? ఈ ఊపిరి అసలు నేను పీల్చుకోవడం ఏంటి? ఒకరోజు ఈ ఊపిరి వదిలేయడం ఏంటి? నేను మట్టి అయిపోవడం ఏంటి? మళ్ళీ ఈ ఊపిరి పోయింది, ఎక్కడికి పోతుంది? ఇది ఎవరు చెప్తారు? క్రైస్తవుడు ఒక్కడే చెప్పగలడు. బైబిల్ తెలిసిన వాడే చెప్పగలడు. ఉన్నవాడు అన్న పేరు కలిగినటువంటి ఈ బైబిల్ మాత్రమే నీ ఊపిరి గురించి చెప్పగలదు. ఊపిరి ఎక్కడి నుండి వచ్చిందో చెప్పగలదు. ఊపిరి ఎంతకాలం ఉంటుందో చెప్పగలడు. ఊపిరి వదిలితే ఏ లోకానికి వెళ్ళిపోతాడో. ఊపిరి వదిలితే వదిలేవా ఊపిరి ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎక్కడికి వెళ్ళిపోతావు? వదిలేవా ఎక్కడికి వెళ్తావు? వదిలేవా ఊపిరి ఎక్కడికి వెళ్ళిపోతావు? ఇది తెలుసుకోలేను వాడే పోతాడు. ఇది తెలుసుకోలేదు. చూసావు, నువ్వు ఇన్ని సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తే నువ్వు తెలుసుకోలేకపోయావు. 60, 70, 80, 90 సంవత్సరాలు నీకు ఇచ్చినా నీకు అర్థం అవ్వలేకపోయింది. ఏంటి అసలు ఇది? చచ్చిపోతే ఊపిరిపోతే ఎవరిచ్చారు? ఎక్కడికి పోతుంది? ఎవరిచ్చారు? ఆయన ఎవరు? ప్రియులారా, దేవుడి గురించి తెలుసుకోవద్దా? సృష్టికర్త గురించి తెలుసుకోవద్దా? ఊపిరిచ్చిన వాడి గురించి తెలుసుకోవద్దా? ఎందుకు ఊపిరి పోసాడో తెలుసుకోవద్దా? ఆ ఊపిరి ఎవరెవరిలో నుండి దాటి ఇలా వస్తుందో, ఈ వచ్చినది మళ్ళీ వెళ్ళిపోతుంది. నాకు అని అలాగే అనిపిస్తుంది. ఎప్పుడు చచ్చిపోతానా నాకు అదే అనిపిస్తుంది. అయిపోయింది. ఇంకా మహా అయితే ఎంత కొట్టినా అసలు ఉంటానా ఉండనా ఇది ఎప్పుడు దీని ముగింపేటి ఏమైపోద్ది? కళ్ళు మూస్తే ఏం చూస్తాను? కళ్ళు మూస్తే ఎవరు కనిపిస్తారు? కళ్ళు మూస్తే ఎవరిని కలుస్తాను? ఏం భయం ఉందా ఈరోజు? దేవుడు లేడు, ఏమీ లేదు. లోకం అంతా ఏమైపోయిందంటే ఉద్యోగము అంతే. కంచం ధరి పెట్టుకోవడం, శుభ్రం భోజనం చేయడం, పడుకోవడం. ఇదేనా? ఎందుకు ఈ గ్రౌండ్ ఇదంతా ఇలా తయారు చేశారు? ఎందుకు ఇదంతా చెక్కారు? ఎందుకు ఈ లైట్లు పెట్టారు? ఎందుకు దూరంలో పెట్టారు? ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ వినిపించాలి మాటలు. ఈ జనమందరికీ తెలియాలి. ఊపిరి పీల్చుకుంటున్న ప్రతి ఒక్కడు ఈ ఊపిరి అతనికి ఎక్కడి నుండి వచ్చింది? కరోనాలో ఊపిరి పీల్చుకోలేక చచ్చిపోతే వాళ్ళు మీరు ఊపిరి పీల్చుకొని బ్రతుకున్నారు. అది సమాజానికి మనం చెప్పాలి. ఊపిరండి ఇచ్చాడు, ఊపిరిచ్చాడు, జీవితం ఇచ్చాడు, శరీరం ఇచ్చాడు, నిలబెట్టాడు. ఇంత చేసిన అతను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు నీ నుండి? ఏమనుకోవాలి? అబ్బా ఉన్నాడు. నేను లేను అనుకోకండి. దేవుడు లేడు అనుకుంటే అది బుద్ధిహీనుడు. లేడు అనుకున్నవాడు బుద్ధిహీనుడు, ఉన్నాడు అనుకునేవాడు బుద్ధిమంతుడు. బుద్ధిమంతులైతే అనేకులను తిప్పుతారు. ఉన్నాడు అనుకునేవారు, ఉన్నవాడు ఊపిరి పోసాడు అని మీటింగ్లు పెడతారు. ఊపిరి పీల్చుకున్న వారు ఊపిరి ఇచ్చిన దేవుడు ఉన్నాడు అని చెబుతారు. పిల్లరా, ఇదంతా తెలియక, ఇదంతా తెలుసుకోలేక దేవుణ్ణి పక్కన పెట్టి మానవులనే ఈరోజు అబ్బబ్బబ్బబ్బా చాలా తారాస్థాయికి తీసుకొని వెళ్ళిపోయారు. ఈరోజు
మనిషిని గౌరవించినంత దేవుణ్ణి గౌరవించరు. నిజమా కాదా? కాదా? బా, మనిషిని ఎంత గౌరవిస్తారండి. ఎప్పుడో చచ్చిపోయినోడినైనా అతను ఫోటోలు వేస్తుంటారు. ఎందుకేయాలి? ఉన్నాడని, అతను పుట్టాడని, అతనిలో ఏదో మంచి ఉందని. ఎప్పుడో చచ్చిపోయినటువంటి వాళ్ళ ఫోటోలు వేసి ఊరంతా చూపిస్తున్నప్పుడు సృష్టిని సృష్టించిన సృష్టికర్త గురించి చెప్పొద్దా? అలాంటి అతని గురించి పెద్ద 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 హోర్డింగ్స్ పెట్టొద్దా? ఏం పెట్టారండి? దేవుడి గురించి దద్దరిల్లిపోవాలి. ఊర్లు 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 దద్దరిల్లిపోవాలి. అతను ఎంత గొప్పవాడండి, ఆయన ఎంత వేగమండి, ఆయన వేసుకున్న బట్టలు ఏంటండి కనిపించకుండా ఉండడం ఏంటండి, ఆయన మానవుని బతికించడానికి ఒరే ఊపిరితోనే చాలరా, నేను మొత్తం మీ అందరినీ కూడా బతికించేస్తున్నాను. ఊపిరితోనట. ఊపిరి తన ఊపిరి మళ్ళీ అతను తీసుకుంటే మీరందరూ మట్టి అయిపోతారు. ఊపిరితో టోటల్గా ప్రపంచములో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్ని పెంచుతున్నాను. ఊపిరితో ఈ 800 కోట్ల మంది ప్రపంచ ప్రజలను మాంసపు ముద్దగా నిలబెడుతున్నాను. కదా? మీ అందరూ ఎలా ఉన్నారండి? ఆ ఒక్కటి లాగేసండి పోద్దట, లాగేస్తే పోద్దట. కరెంటు పోయినట్టు. కరెంటు పోతే వస్తువైనా మిగులుతుంది, కరెంటు పోతే ఫ్యాన్ అయినా రెక్కలైనా మిగులుతాయి. నువ్వు రెక్కలు కూడా కాదట, కళ్ళు గిళ్ళు మూతులు గీతులు మొత్తం పళ్ళు గిళ్ళు ఇవన్నీ ఏమైపోతాట, ధూళి అయిపోతారు. దేవుణ్ణి అడగండి, ప్రభువా పళ్ళు చాలా గట్టిగా ఉంటుంది ప్రభువా, ఊపిరి తీయగానే పన్ను ఎలా అవుతుంది ప్రభువా, మట్టి అయిపోద్ది. ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు, ఆయన తీయగానే పన్ను మరిపోద్ది అంతే. కపాలం ఇది చాలా పెద్దది. పోస్ట్ మార్టం చేసినప్పుడు సుత్తులతో కొడతారు అనుకోండి, సుత్తులు అవసరం లేదు ఆయనకి. ఇలా పొగ తీసాడా, ఊపిరి తీసాడా, పుర్రేమైపోద్ది, ధూళైపోద్ది. ఏంటండి ఆయన ఎంత టాలెంట్ అండి. అలాంటి ఆయన గురించి ఏ రోజైనా నువ్వు ఆలోచించావా? అలాంటి ఆయన గురించి ఎప్పుడైనా నువ్వు ఇలా చెప్పావా? అలాంటి ఆయన గురించి ప్రపంచంలో అతని గురించి ఎన్ని రకాలుగా నువ్వు గొప్పగా చెప్పావు. పిల్లరా, ఉన్నవాడు ఊపిరి పోశాడు. ఎందుకు పోశాడు? ఎందుకు పోశాడు? ఈ ఊపిరి పోసిన వాడు ఎందుకు ఈ ఊపిరిని 60, 70, 80 సంవత్సరాలు నువ్వు తప్పు చేస్తున్నా ఎందుకు నీకింకా ఊపిరి పోస్తున్నాడు? అది రేపు చదువుకుందాం. రేపు చెప్తాను. జన్మకైతే యుగాలు, చావుకైతే క్షణాలు. వదిలిపోతుంది.